హలో అండి, ఈ వీడియో ఎలిమినేషన్ అప్డేట్. యాక్చువల్గా నాకు వీడియోస్ చేయబుద్ది అయితే ఎవరు చూస్తలేరని, కాకపోతే ఒక జెన్యున్ సబ్స్క్రైబర్ కోసం చేస్తున్నా. ఏంటంటే ఎలిమినేషన్ అప్డేట్ వచ్చి ఈరోజు హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయిపోతారు, డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారనే దాని గురించి మాట్లాడుకుందాం. మనం యాస్టీస్గా నార్మల్గా చూసుకున్నట్టయితే టాప్ పొజిషన్లో తనుజ ఉంది. తనుజ సేఫ్ అయిపోయింది. తనుజకి ఓట్స్ ఎక్కువ పడ్డాయి కాబట్టి. సెకండ్ ప్లేస్లో డెమాన్ ఉన్నాడు. డెమాన్కి కూడా చాలా ఓట్లు పడుతున్నాయి కాబట్టి ఆయన కూడా సేఫ్ అయిపోయాడు. థర్డ్ ప్లేస్లో సంజన ఉంది. సంజనకి కూడా మంచి స్ట్రాంగ్ ఓట్స్ పడుతున్నాయి కాబట్టి తన ఆట ఇంప్రూవ్ చేసుకుంది కాబట్టి గేమ్ ఓట్లు అయితే పడుతున్నాయి. ఇంకా డేంజర్ జోన్లో ఉంది అయితే భరణి, రీతు, సుమన్ శెట్టి, వీళ్ళు ముగ్గురు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురిట్లో ఎవరినైనా తీసేవచ్చు బిగ్ బాస్, ఎందుకంటే వాళ్ళకి ఆట లాస్ట్కి వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉండాలని తీసేస్తారు కాబట్టి ఎవరినైనా తీసేయవచ్చు, చెప్పలేము అది. కాకపోతే ఓటింగ్ రిజల్ట్స్ ప్రకారం మనం ఎగ్జిట్ రిజల్ట్స్లో చూసుకున్నట్టయితే ఈ వారం సుమన్ శెట్టి అయితే ఎలిమినేట్ కావాలి, ఎందుకంటే లాస్ట్ ఓటింగ్లో తనే ఉన్నాడు సుమన్ శెట్టి. సో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ వెరీ వెరీ హై అండి. చెప్పలేం, డబుల్ ఎలిమినేషన్ పెట్టే అవకాశం కూడా ఉంది. డబుల్ ఎలిమినేషన్ పెట్టినట్టయితే మాత్రం రీతు అండ్ సుమన్ శెట్టి ఇద్దరు వెళ్ళిపోతారు. సింగిల్ ఎలిమినేషన్ పెడితే మాత్రం సుమన్ అన్న అయితే ఎలిమినేట్ అయిపోతాడు. చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ అయితే 10 AM అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ మధ్యాహ్నం అయితే సండే ఎపిసోడ్ షూట్ స్టార్ట్ అవుతుంది. షూట్ ఎండ్ అయ్యేసరికి ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ లోపల ఎవరు ఎలిమినేట్ అయ్యేదని మళ్ళీ క్లియర్ అప్డేట్ నేను ఇస్తాను. అంతవరకు ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్లయినా మీరు చూస్తారు కాబట్టి చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సంతోష్ కుమార్ ఇలా.